ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చి అనపగింజల పులగూర. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. అనపకాయలండి, అనువులను అంటారు. ఈ ఆంధ్ర సైడ్ అయితే అనువులు అంటారు. ఇట్లా రాయలసీమలో ఏంటంటే అనపకాయలు అంటారు అనమాట. ఇవి చిక్కుడుకాయలాగా ఉంటాయి. ఇవి పనిచేయవు, ఓన్లీ గింజలు మాత్రమే పనిచేస్తాయి ఈ అనువులు. దీనికి కావాల్సినవి వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ అండి. అంటే వెల్లుల్లిపాయ మొత్తం ఇలా వలుచుకోవాలన్నమాట. ఇలాగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అండ్ వంకాయలండి. వంకాయ ముక్కలు ఇలా నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటా ముక్కలు అండ్ కొత్తిమీర, ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను నేను. అన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసేయాలండి. ఇవన్నీ కలిపేసి ఆయిల్లో బాగా ఫ్రై కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అనపకాయలు ఉన్నాయి కదా, తొందరగా ఉడకవు. అని కుక్కర్లో అయితే 4 విజిల్స్ ఉడికిపోతుంది. ఆయిల్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చెప్పిన అన్నీ చూడండి ఫ్రెండ్స్, అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోనే పసుపు వేసేసుకోవాలి. పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, అనపకాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవి బాగా మగ్గాలి. మగ్గడానికి ఒక 5 minutes టైం పడుతుంది. మగ్గిన తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా మగ్గింది. మగ్గిన తర్వాత ఇందులో ఏం వేసుకోవాలంటే తగినంత చింతపండు వేసుకోవాలండి. ఇది పులగూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇది వచ్చి పులుసు మసాలా పొడి అన్నాను కదండి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. మీకు నేను మళ్ళీ దీన్ని సెపరేట్ వీడియో చేస్తాను. ఈ పులుసు పౌడర్ ఏముంటాయి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కందిపప్పు, ఉద్దిపప్పు, శనగపప్పు, బియ్యం, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ ఫ్రై చేసి పొడి కొడతారండి. దీన్ని పులుసు మసాలా అంటారు. ఇది కూడా ఒక స్పూను అంటే సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ పులుసు మసాలా అనేది బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ వేసుకుని కలుపుకొని నేను 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో అనపకాయలు ఉంటాయండి, ఉడకడానికి టైం పడుతుంది. అందుకని కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ పప్పు గుత్తితో మెదిపి తర్వాత వేయాలన్నమాట. తాలింపు వేయాలి. అది మీకు నేను చూపిస్తాను. ఇట్లా వాటర్ వేసుకున్నాక విజిల్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇట్లా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది కదండి, వాటర్ అంతా సెపరేట్ చేసుకొని దీన్ని బాగా పప్పు గుత్తితో మెదిపేయాలి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు, పులుపు సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్, ఇందులో ఉన్న వాటర్ అండి, ఇది కూడా మనము ఇందులో వేసేసుకోవచ్చు. ఈ వాటరే టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే అన్నీ ఇందులో కలుస్తాయి కదా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి. ఇలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం మెంతి పెట్టుకున్నాం కదా, అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలండి. నేను అందులో మిగిలిన వాటర్ కూడా ఇందులో కలిపేసుకున్నాను. ఇలా అన్నమాట. ఇది సంగటిలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమలో మాత్రమే ఇలా చేసుకుంటారు. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టేస్టీ అనపగింజల పులిహోర రెడీ. థ్యాంక్ యూ.